హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ లో మేఘాలు కమ్ముకోవటంతో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే వర్షం మొదలైంది. రామంతపూర్, ఉప్పల్, తార్నాక, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అత్తాపూర్, మెహదీపట్నం, ఫలక్నామా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం వాన పడుతోంది. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకోవడంతో మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ సమీప జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం చూస్తే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ధనలక్ష్మి, ఈ రోజుతో పాటు రాబోయేటువంటి 2-3 రోజులు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. పలు జిల్లాలకు ప్రధానంగా ఎల్లో అలర్ట్ ను జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల్, జోగులాం ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దానికి అనుగుణంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా కొన్ని జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగతా ప్రాంతానికి సంబంధించి ఇటు ములుగు కానీ, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో వర్షం ఏమాత్రం నమోదు కాదని చెప్పింది. ఇక మిగతా జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతానికి సంబంధించి ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రము, అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. ఇది మరింతగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలు మాత్రం నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈదురుగాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో అక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది.